హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు రహస్య నిధి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి కొలిపే వేళ నువ్వు దేనిని సాధించడానికింత శ్రమపడుతున్నావో నాకు తెలీదు. అయితే ఏదైనా రహస్య నిధిని చేజెక్కించుకోవటానికైతే మాత్రము ఇంత శ్రమ పడనవసరం లేదని గ్రహించడం మంచిది. ఎందుకంటే రహస్య నిధులను చేజెక్కించుకోవటం అంత సులభం కాదు. పైగా గుప్తధనాలు కొందరిని ఆకర్షిస్తాయి తప్ప చేతికి అందవు. మరికొందరికైతే ఎటువంటి శ్రమ లేకుండానే లభిస్తాయి. ఇందుకు ఉదాహరణగా శ్రీకరుడు అనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కనకపురి, ధాన్యపురి, సప్తభూమి అనే 3 రాజ్యాలని కలుపుతూ ఒక మహారణ్యం ఉండేది. వందలాది సంవత్సరాలుగా ఆ మహారణ్యము 2 ముఠాల బందిపోటు దొంగలకు స్థావరంగా ఉండేది. ఆ దొంగలు 3 రాజ్యాలలోని ఊళ్లపై బడి దోచుకొని అరణ్య మధ్యానికి పారిపోయేవారు. కొన్నేళ్ల తర్వాత క్రమేణా దొంగల బెడద తగ్గిపోయింది. నాయకులు మరణించడంతో మిగిలిన దొంగలు సహజ జీవనానికి అలవాటు పడి అక్కడక్కడ స్థిరపడిపోయారు. కనకపురి రాజ్యాన్ని శ్రీకరుడు అనే రాజు యువకుడు ఉన్నప్పటికీ ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. ప్రజాక్షేమం కోసము ఆయన చేయగలిగిందల్లా చేశాడు. అయినా ఆ రాజ్యంలో ప్రవహించే సాముద్రిక నది వర్షాకాలంలో పొంగి వందలాది ఎకరాల పంటలను జలమయం చేసేది. ఆ నది వరదల నుంచి పంటల్ని కాపాడాలంటే కొంత దూరము నది గట్టులను బలపరచడం తప్ప మరొక మార్గం లేదు. దానికి చాలా ధన వ్యయం అవుతుంది. ప్రజాకార్యమే కాబట్టి ఉచితంగా పనిచేయమని రాజు ప్రజలని ఆజ్ఞాపించవచ్చు. అయితే అది రాజుకు ఇష్టం లేదు. పైగా రాజ్యంలోని పౌరులు మాత్రమే ఆ పని పూర్తి చేయటానికి చాలరు. పొరుగు రాజ్యం నుంచి కొందరిని రప్పించవలసి ఉంటుంది. రాజు ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా ఆయనకు ఒక వార్త తెలిసింది. ధాన్యపురి రాజు వేట కోసం అడవికి వెళ్ళి అక్కడ పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. రాజు మరణం కారణంగా ఆ రాజ్యము అరాచకానికి లోనైంది. 7 రోజుల తర్వాత మరొక వార్త తెలిసింది. అదేమిటంటే సప్తభూమి రాజు కూడా వేటాడటానికి అరణ్యానికి వెళ్ళి పులివాతపడి మరణించాడు. రాజుకి ఆ వార్త తెలియచేసిన మంత్రి, రాజా, ఇది మనకొక అపూర్వ అవకాశం. ప్రయత్నిస్తే ఒక్కసారిగా 2 రాజ్యాలని మన రాజ్యంలో కలుపుకోవచ్చు. ఆ రాజ్యాలలోని ధనంతో పాటు సాముద్రిక నది గట్టును బలపరచవచ్చు. వెంటనే యుద్ధ సన్నాహాలు ప్రారంభిద్దాము అన్నాడు. శ్రీకరుడికి కూడా ఈ సలహా నచ్చింది. అయితే కనకపురిలో అందుకు కావలసిన సైనిక బలం లేదు. సైనిక బలం పెంచడానికి కూడా ధనం కావాలి కదా. ఈ సమయంలో రహస్య నిధులను గురించి తెలియచేసే దైవజ్ఞుడు ఒకడు రాజధాని నగరానికి వచ్చాడు. రాజు దైవజ్ఞుని సంప్రదించాడు. అరణ్యం మధ్య ఒక గుహలో బంగారము, నగలు ఉన్నాయని, అయితే ఆ నిధిని చేపట్టడం చాలా అపాయకరమని దైవజ్ఞుడు చెప్పాడు. రహస్య నిధులకు మానవాతీత శక్తులు కాపలా ఉంటాయని, తన అధికారం వాటి ముందు చెల్లదని గ్రహించిన శ్రీకరుడు ఒంటరిగా గుర్రం మీద బయలుదేరి అరణ్య మధ్యకు చేరాడు. అక్కడొక కుటీరం కనిపించింది. రాజు లోపలికి తొంగి చూశాడు. ఒక ముని ధ్యానంలో ఉన్నాడు. రాజు లోపలికి వెళ్ళి మునికి మౌనంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి ముని కళ్ళు తెరిచి, ఎవరు నువ్వు, ఏం కావాలి నాయనా అని ప్రశ్నించాడు. మహాత్మా, నేను కనకపురి రాజు శ్రీకరుణ్ణి. ఈ గుహలో నిధి ఉన్నదని తెలిసి వచ్చాను. అక్కడ నిధి ఉన్నమాట నిజమేనా అని అడిగాడు రాజు వినయంగా. అవును, నిజమే. కొన్నేళ్ల క్రితము ఆ నిధిని కొందరు దొంగలు మునీశ్వరులు అయిన మా గురువుకు అప్పగించారు అన్నాడు ముని. అయితే ఇప్పుడు ఆ నిధి తమ రక్షణలోనే ఉన్నదా మహాత్మా అని అడిగాడు రాజు. అది నా రక్షణలో లేదు. దానిని ఒక సర్పము, పులి కాపలా కాస్తున్నాయి అన్నాడు ముని. ధాన్యపురి రాజు, సప్తభూమి రాజు
అరణ్య మధ్యంలో పాము కాటుకి పులి దెబ్బకి గురి కావటము శ్రీకరుడికి జ్ఞాపకం వచ్చి ఆ విషయం మునికి చెప్పాడు. అవును, నిజమే. ధాన్యపురి రాజు కనకపురిని జయించాలన్న కోరికతో సైన్య సమీకరణకు ధనం కావాలని ఈ గుహను సమీపించాడు. పాము కాటు వేసింది. రాజును కోల్పోయి అల్లకల్లోలంగా ఉన్న ధాన్యపురిని కబళించడానికి సైన్య సమీకరణకు ధనం సంపాదించాలన్న కోరికతో సప్తభూమి రాజు గుహలోకి ప్రవేశించాడు. కానీ పులివాత పడ్డాడు. అయినా నీలో ఏ కోసానా భయం లేదంటే పాము గాని పులి గాని నిన్నేమీ చేయలేవు అన్నాడు ముని. నాకు భయమన్నది లేదు మహాత్మా అని శ్రీకరుడు మునికి నమస్కరించి గుహకేసి నడిచాడు. ఆయన గుహలోకి అడుగుపెట్టగానే పాము బుస్సుమన్నది. రాజు ఒక్క క్షణం అలాగే నిలబడి వెనుదిరిగి రాజధానికి చేరుకున్నాడు. శ్రీకరుడు మరునాడే తన దూతల ద్వారా దుఃఖంతో ఉన్న ధాన్యపురి సప్తభూమి రాజ కుటుంబాలకు తన సానుభూతిని తెలియచేశాడు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఎటువంటి సహాయం కావాలన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు వారికి తెలియచేశాడు. రెండు రాజ్యాల రాణులు మంత్రులు శ్రీకరుడి ఔదార్యానికి ఆనందించి తమ కృతజ్ఞతలు తెలియచేశారు. తమ యువరాజుల పట్టాభిషేక ఉత్సవాలకి రమ్మని ఆహ్వానాలు పంపారు. వారం రోజులు గడిచాక శ్రీకరుడు మళ్ళీ అడవికి బయలుదేరాడు. కుటీరంలోని మునికి నమస్కరించి, మహాత్మా, ఈరోజు నేను గుహలోని నిధిని చేజిక్కించుకోబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి అన్నాడు వినయంగా. ముని సంతోషంగా ఆశీర్వదించాడు. శ్రీకరుడు ధైర్యంగా గుహలోకి అడుగుపెట్టాడు. మొదట పాము బుస్సుమన్నది. ఆ తర్వాత పులి గాండ్రించింది. కానీ రెండూ రాజును సమీపించాయి తప్ప ఆయనకు ఎటువంటి హాని చేయలేదు. రాజు గుహలో ధాన్యపు రాశిలా ఉన్న ఆభరణాల నుంచి ఒక దానిని చేతిలోకి తీసుకొని వెలుపలికి వచ్చి తన భటులను వెంటబెట్టుకొని వెళ్ళి నిధిని రాజధానికి తరలించాడు. ఆనాటి నుంచి అక్కడ పులి పాము కనిపించలేదు. ఆ తర్వాత కుటీరంలోని ముని అనుమతితో ఆయన గురువు సమాధిపై గుడి కట్టించాడు రాజు. మిగిలిన ధనాన్ని సాముద్రికా నదికి ఎత్తైన గట్టు వేయటానికి వినియోగించాడు. ఆనాటి నుంచి ఏటా వచ్చే వరదల బెడదపోయి కనకపురి రాజ్యము సుసంపన్నమైంది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ధాన్యపురి రాజును కాటువేసిన సర్పము సప్తభూమి రాజును ఎందుకు వదిలిపెట్టింది? పాము వదిలిపెట్టినా సప్తభూమి రాజుని పులి ఎందుకు చంపింది? పాము పులి రెండు కనకపురి రాజును వదిలిపెట్టడం కేవలం ఆయన అదృష్టమా, లేక దీని వెనక ఏదైనా రహస్యం ఉన్నదా? పైగా గుహలోపలికి వెళ్ళటానికి మొదట భయపడిన శ్రీకరుడు ఆ తర్వాత ఎలా ధైర్యం తెచ్చుకోగలిగాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఈ రహస్యనిధి చాలా మహిమగలది అన్న విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే తాము దోచుకున్న ధనాన్ని దొంగలు మునికి అప్పగించారు. అది దొంగల హృదయ పరివర్తనను సూచిస్తుంది. పైపెచ్చు ఆ ధనము ప్రజా ఉపయోగ కార్యాలకు ఉపయోగపడాలని మునీశ్వరుడు సంకల్పించి ఉండవచ్చు. ఇక కనకపురిని శ్రీకరుడు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడని తెలిసి కూడా ధాన్యపురి రాజు నీచమైన కోర్కెతో స్వార్థబుద్ధితో కనకపురిని ఆక్రమించుకోవాలని చూశాడు. అందుకే అతన్ని పాము కాటు వేసింది. సప్తభూమి రాజు అంత నీచుడు కాదు. కానీ ధాన్యపురి రాజు మరణించాడని తెలియగానే ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలన్న స్వార్థంతో ఉబలాటపడ్డాడు. అందువలనే పాము వదిలినా పులి అతన్ని చంపివేసింది. ఇక శ్రీకరుడి సంగతి. ఆయన తన ప్రజల మేలు కోరి నదికి గట్టు వేయాలనుకున్నాడు. అదే అతని ప్రధానమైన కోరిక. కానీ ఆ పిమ్మట పొరుగు రాజులు మరణించడంతో మంత్రి ప్రోద్బలంతో ఆ రాజ్యాలను వశపరుచుకోవాలన్న కోరిక కలిగింది. ఆయన స్వతహాగా ధర్మబుద్ధి కలవాడు అవటం వలన లోపల తప్పు చేస్తున్నానన్న భావం ఏర్పడి ఉంటుంది. అందువల్లే ఆయన మొదట గుహలోకి ప్రవేశించినప్పుడు పాము బుసగొట్టడంతో కాస్త భయపడ్డాడు. ముందుకు అడుగు వేయలేకపోయాడు. ఆ క్షణం నుంచి ఆయన పొరుగు రాజ్యాలను ఆక్రమించాలన్న కోరికను వదులుకున్నాడు.
వారి పట్ల మైత్రీభావం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆయనకున్న ఒకటే ఒక కోరిక, ప్రజాక్షేమం కోసం నదికి గట్టు వేయించడానికి రహస్య నిధిని ఉపయోగించాలన్నదే. ఉద్దేశం ఉదాత్తమైందే కాబట్టి రెండవసారి గుహలోకి అడుగుపెట్టినప్పుడు ఆయనలో ఎటువంటి భయమూ ఏర్పడలేదు. ముని సంకల్పం నెరవేరటం వలన పాము, పులి ఎలాంటి హాని చేయలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు ఎంత శ్రమకు అంతే ఫలితం. గోవర్ధనపురం జమీందారు భూపతికి ఉన్నట్లుండి పెద్ద జబ్బు చేసింది. ఘనవైద్యులు రాత్రింబవళ్ళు శ్రమపడి ఆయన్ని తిరిగి మామూలు మనిషిని చేశారు. అయితే గాలి మార్పు కోసం ఆయన వేరే చోటుకి వెళితే తప్ప పూర్తిగా మామూలు మనిషి కాలేడని వైద్యులు అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గ గ్రామము శ్రీపురం అని కూడా వాళ్ళు నిర్ణయించారు. శ్రీపురము గోవర్ధనపురానికి చాలా దూరం. ఆ ఊళ్ళో శ్రీపతికి దూరపు బంధువైన పేదరాలు తన కూతురుతో ఉంటున్నది. భూపతి నెల రోజుల పాటు అన్ని సుఖాలు మరిచి సామాన్యుడిలా ఉండటం అవసరం అన్నారు వైద్యులు. అంటే ఆయన రోజు కాలినడకన కొంత దూరం వెళ్ళి రావాలి. విందు భోజనం లాంటి తిండి తినకూడదు. కటిక నేల మీద పడుకోవాలి. చుట్టూ పరివారం కానీ భార్యాబిడ్డలు కానీ ఉంటే అది చూసి సహించలేరు. అందుచేత వైద్యులు ఆయనని ఒంటరిగా శ్రీపురంలో ఉండమని చెప్పారు. శ్రీపురము సరైన వానలు లేక కొంతకాలంగా క్షామానికి గురైంది. అక్కడ కూరగాయలు సరిగ్గా పండటం లేదు. పంటలు సరిగ్గా లేవు. భూపతికి రుచులు కావాలి. శ్రీపురంలో సరైన తిండి దొరకదని భయపడి ఆయన తన వెంట చిన్న జాడీలలో 10 రకాల నిలవ పచ్చళ్ళు తీసుకొని వెళ్ళాడు. పేదరాలికి భూపతి ఎందుకు వచ్చాడో తెలీదు, ఎన్నాళ్ళుంటాడో తెలీదు. కానీ ఆయన గొప్ప జమీందారని ఎరిగుండటం వలన మొదటి రోజున ఎక్కడి నుంచో కొద్దిపాటు కూరగాయలు సంపాదించి ఉన్నంతలో బాగా వండి పెట్టింది. అనారోగ్యం వలనో మరెందువలనో భూపతికి ఆ వంటలు చాలా రుచిగా ఉన్నాయి. ఆయన పేదరాల్ని మెచ్చుకొని తన జబ్బు సంగతి చెప్పుకొని, ఇక్కడ నెల రోజుల పాటు ఉండటం ఎలాగా అని భయపడ్డాను. నీ వంట అద్భుతంగా ఉంది అన్నాడు. ఇది విన్న పేదరాలి గుండెల్లో రాయి పడింది. జమీందారుకు నెల రోజులు వండి పెడితే ఆ రుణం ఆయన ఉంచుకోడని ఆమెకు తెలుసు. కానీ నెల రోజుల పాటు జమీందారీ స్థాయిలో వంటలు చేయాలంటే డబ్బు జమీందారు గారే ఇచ్చినప్పటికీ శరీర శ్రమ ఎవరు పడతారు? అందువల్ల ఆమె పని పాటుల్లో కూతురు సాయం అడిగింది. అప్పుడు కూతురు ఉమ తల్లితో, అమ్మా, మనం అంత కష్టపడి వంటలు చేయలేం, కానీ 1-2 రోజులైతే పర్వాలేదు. నెల రోజులంటే చాలా కష్టం. ఏదో మనకు చేసినట్టే వంట చెయ్యి. ఆయన వెంట తెచ్చుకున్న పచ్చళ్ళే వేసి భోజనం పెట్టేద్దాము అన్నది. అందుకు పేదరాలు సరేనన్నది. మర్నాడు ఆమె జమీందారుకు మామూలుగా వంట చేసి, బాబు, తమరు జబ్బు మనిషి అన్న మాట మరిచి రకరకాల పిండి వంటలు చేశాను. ఈ రోజు నుంచి మీరు తెచ్చుకున్న పచ్చళ్ళే వడ్డిస్తాను. అవే మీ వంటికి మేలు చేసేవి అన్నది. భూపతి అందుకు అభ్యంతరం చెబుతూ, నా వంటికి ఒక్క గాలి మార్పే కాదు, తిండి మార్పు కూడా అవసరం. లోగడ ఎప్పుడూ తినే ఆ పచ్చళ్ళు పనికిరావు అన్నాడు. అయినా పేదరాలు ఆయన మాటలు వినిపించుకోలేదు. రోజు భూపతి ఊళ్ళో తిరగటానికి ఉమ తోడుగా వెళ్ళేది. వాళ్ళిద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. భూపతి ఉమ చలాకీతనం చూసి ముచ్చటపడి, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, ఖర్చంతా నేనే భరిస్తాను అంటూ ఉండేవాడు. ఉమ ఈ విషయం తల్లికి చెప్పింది. తల్లి ఎంతో సంతోషించి, భూపతి బాబు చాలా మంచివాడు, ఆయన మన ఊరు రావటం మన అదృష్టం అన్నది. ఇలా 2 వారాలు గడిచాక భూపతి ఉమతో, ఉమా, నేను తెచ్చిన పచ్చళ్ళు రోజు మా ఇంట్లో తినేవే. అవే ఇక్కడ తినటం ఇబ్బంది అనిపిస్తున్నది. తింటుంటే విరక్తి కూడా కలుగుతున్నది. నా మాట విని మీ వంటకాలేవో చేసి పెట్టమని మీ అమ్మతో చెప్పు అన్నాడు. ఉమ వెంటనే, బాబుగారు, అమ్మ అంతా మీ మేలు కోసమే చేస్తున్నది. మీరే చూడండి, వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ ఆరోగ్యం ఎంత మెరుగైందో అన్నది. పేదరారింట్లో ఉంటున్న భూపతి గొప్ప జమీందారని
ఊళ్ళో చాలామందికి తెలిసింది. కొందరు ఆయన్ని చూడటానికి వచ్చారు. వాళ్ళల్లో కొందరు ఆయన్ని విందుకు ఆహ్వానించారు. పేదరాలు వేరే వంటలు చేయలేక భూపతి తెచ్చుకున్న పచ్చళ్ళే వాళ్ళకి వడ్డించింది. భోజనాలయ్యాక ఆ విందుకు వచ్చిన వాళ్లలో నలుగురు పేదరాలితో, ఈరోజు నువ్వు వడ్డించిన పచ్చళ్ళు అద్భుతంగా ఉన్నాయి. వాటి రుచి మరిచిపోవటం కష్టంగా ఉంది. నీకెంత డబ్బైనా ఇస్తాం. అలాంటి పచ్చళ్ళు మాకు చేసి పెట్టాలి అన్నారు. పేదరాలు వాళ్లతో, ఆ పచ్చళ్ళు జమీందారు భూపతి గారు వెంట తెచ్చుకున్నవి, అవి నేను చేసినవి కావు అని చెప్పి పంపించేసింది. శ్రీపురంలో భూపతి ఆరోగ్యము బాగా మెరుగవటం వలన ఆయన మరి 2 వారాలు ఎక్కువగా అక్కడే ఉండిపోయాడు. ఆయన్ని తీసుకుపోవటానికి బండి రాగానే పేదరాలు ఉమా ఆయన వెంట తెచ్చుకున్న సామానుతో పాటు నిల్వ ఉన్న పచ్చళ్ళ జాడీలను కూడా బండిలో పెట్టబోగా భూపతి వాళ్ళని వారిస్తూ, ఇంకా అవెందుకు, ఇక్కడ అవసరపడతాయని తెచ్చుకున్నాను. అక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి, కూడా తీసుకుపోవటం ఒట్టి మూతబరువు అన్నాడు. అది విని పేదరాలు కూతురు ముఖం చూసుకున్నారు. భూపతి వెళ్ళిపోయాక వాళ్ళు జాడీల మూతలు తీసి చూస్తే వాటిలో పచ్చళ్ళు ఇంచుమించు అయిపోయాయి. పేదరాలు బాధపడుతూ, జమీందారు వీటిని మనకు వదిలిపెడతాడని ముందే తెలిస్తే ఎంతో బాగుండేది. తినటానికి బాగా ఉండి అమ్ముకుంటే డబ్బు తెచ్చిపెట్టే వీటిని మనమే ఉంచుకొని ఆయనకు నచ్చిన మన చౌకబారు వంటలు రోజు చేసి పెట్టేదాన్ని అన్నది. ఎంత శ్రమకు అంతే ఫలితం అంటారు కదా, ఇప్పుడు విచారించి ఏం లాభము అని నిట్టూర్చింది ఉమా. కానీ జమీందారు భూపతి వాళ్ళను మర్చిపోలేదు. ఆయన వాళ్ళ ఊళ్ళో ఉండగా ఉమకు తనే పెళ్లి చేస్తానన్నాడు. నెల తిరగకుండానే ఆయన ఒక నౌకరుతో విలువైన దుస్తులు పేదరాలికి పంపుతూ ఆ మర్నాడే ఉమకు పెళ్లిచూపులని, ఆమెను చక్కగా అలంకరించమని కబురు చేశాడు. ఆయన అన్న ప్రకారము మంచి వరుని చూసి ఉమకు వైభవంగా పెళ్లి చేశాడు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు నైపుణ్యం. సౌపర్ణుడు అనే ముని తన శిష్యుడితో కలిసి మలయావతి నగరానికి వెళుతూ ఒక అరణ్యం గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఒక చోట దారి 2గా విడిపోయింది. ఏ దారి మలయావతి నగరానికి వెళుతుందో తెలియక ముని ఆలోచిస్తూ ఉండగా దూరంగా ఒక మర్రి చెట్టు కింద 2 యువకులు తీరిగ్గా కూర్చొని పాచికలాడుతూ కనిపించారు. గురు శిష్యులిద్దరూ అక్కడికి వెళ్ళి విశ్రమించారు. పాచికలాడుతున్న యువకులు వాళ్ళు రావటం కానీ చెట్టు కింద విశ్రమించడం కానీ గమనించలేదు. కొంతసేపు విశ్రాంతి తర్వాత సౌపర్ణుడు అక్కడి నుంచి బయలుదేరబోతూ ఆ యువకులను మలయావతి నగరానికి దారి అడిగాడు. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా సౌపర్ణుడి వంక ఆయన శిష్యుడి వంక వింతగా చూసి తిరిగి యథాప్రకారం ఆట ఆడటం ప్రారంభించారు. సౌపర్ణుడు మరొకసారి వాళ్లను దారి అడగపోయేటంతలో ఆ ఇద్దరిలో ఒకడు సౌపర్ణుడితో, అయ్యా, మీరు కుడివైపుగా ఉన్న దారిలో వెళ్ళండి, మలయావతి నగరాన్ని చేరుకుంటారు అన్నాడు. అంతలో రెండవవాడు అతన్ని వారిస్తూ వాడు చెప్పింది నిజం కాదని, ఎడమవైపు దారిలో వెళితే మలయావతి నగరం చేరుకోవచ్చునని చెప్పాడు. సౌపర్ణుడికి వాళ్ళ విచిత్ర ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు చెరొక దారిని సూచించేసరికి ఏ దారిలో వెళ్లాలన్న సమస్య ఎదురైంది. ఆయన కొద్దిసేపు ఆలోచించి వాళ్లను మలయావతిని పాలించే రాజెవరు అని ప్రశ్నించాడు. ఇద్దరిలో ఒకడు మలయావతిని పరిపాలించే రాజు పేరు విష్ణుగుప్తుడు అన్నాడు. రెండవవాడు మలయావతి నగరానికి రాజు సర్వోత్తముడు అన్నాడు. ఇలా విరుద్ధమైన జవాబులు చెప్పి వాళ్ళు తిరిగి పాచికలాటలో మునిగిపోయారు. సౌపర్ణుడు వాళ్ళను మళ్ళీ ఏమీ అడగకుండా ఎడమవైపుగా ఉన్న దారిలో నడక సాగించాడు. 4-5 కోసుల దూరం నడిచాక వాళ్ళకి మృణాళిని నదీ తీరాన ఉన్న శక్తి ఆలయము, నదికి ఆవల కూతవేటు దూరంలో మలయావతి నగర శివార్లు కనిపించాయి. గురు శిష్యులు నదిలో స్నానం చేసి ఆలయంలో ఆదిశక్తిని దర్శించి ఒక దిరిసైన వృక్షం నీడలో కూర్చున్నారు. అడవిలో ఆ 2 యువకులు చెరొక దారి చెప్పినప్పటికీ గురువుగారు సరి అయిన దారి ఎలా గుర్తించగలిగాడబ్బా అన్న సందేహము శిష్యుని వదలలేదు. ఆ సందేహం గురించి గురువుని అడిగాడు శిష్యుడు. సౌపర్ణుడు చిరునవ్వు నవ్వి, మొదట వాళ్ళు వేరువేరు దారులు చెప్పడం బట్టి
అందులో ఒకడు అబద్ధం చెబితే మరొకడు సత్యం పలికాడని అర్థమైంది. అందువలన మనకు సమాధానం తెలిసిన ప్రశ్న అడిగాను. దానికి మొదటివాడు మలయావతి నగరరాజు విష్ణుగుప్తుడని, రెండవవాడు సర్వోత్తముడు అని చెప్పాడు. మలయావతి నగరానికి రాజు సర్వోత్తముడు అని మనకు తెలుసు. ఆయన ఆహ్వాన కారణంగానే మనం అక్కడికి వెళ్తున్నాము. దీన్ని బట్టి సత్యం పలికేవాడు రెండవవాడని అర్థమైంది. అందువలన వాడు చెప్పిన మార్గం వెంట వచ్చాము అన్నాడు. నగరం చేరాక సౌపర్ణుడు శిష్యుడితో, సమాజంలో రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళ మనసులను ఏమాత్రమూ నొప్పించకుండా వాళ్ళ ద్వారా మన అవసరాలు తీర్చుకోవటం తెలివితేటలతో కూడిన పని. దానికి ఎంతో నైపుణ్యం కావాలి అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.